తల్లికి వందనం, తల్లికి వందనం విధి విధానాలు ఏంటి? అర్హులు ఎవరంటే, ఏపీ ప్రభుత్వం ఏపీ గవర్నమెంట్ ఇచ్చిన పథకాలని ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు సాగుతుంది. పింఛన్ల పెంపు, ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. వీటికి తోడుగా త్వరలోనే తల్లికి వందనం పథకం అమలు చేయాలని నిర్ణయించింది. బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏటా 15,000 రూపాయలు చొప్పున అందిస్తామని అప్పట్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా అందరికీ ఈ పథకం కింద 15,000 రూపాయలు చొప్పున జమ చేస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. తల్లికి వందనం, తల్లికి వందనం విధి విధానాలు ఏంటి? అర్హులు ఎవరంటే, తల్లికి వందనం ఇవే నిబంధనలు. వచ్చే విద్య సంవత్సరం నుంచి ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ఈ ఏడాది జూన్లో విద్యా సంవత్సరం ప్రారంభం సమయంలో ఈ పథకం కింద అర్హులైన తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేయనుంది. 2024 నుండి 25 విద్యాసంవత్సరంలో రాష్ట్రంలో దాదాపు 81 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే ఇందులో ప్రాథమికంగా 69.16 లక్షల మంది ఈ పథకానికి అర్హులుగా విద్యాశాఖ తేల్చినట్లు సమాచారం. ఈ పథకం అమలుకు సంబంధించిన విధి విధానాలపైన అధ్యయనం కొనసాగుతోంది. గతంలో వైసీపీ ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను సమీక్షిస్తున్నారు. విద్యుత్ వినియోగం, కారు ఉండటం వంటి నిబంధనలను గతంలో వ్యతిరేకించిన కూటమి నేతలు ఇప్పుడు మినహాయింపు ఇస్తారా? లేక కొనసాగిస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. దీంతో తల్లికి వందనం నిధులు జూన్లో జమ అవుతాయని స్పష్టత వచ్చినా, అర్హత, మార్గదర్శకాల పైన లబ్ధిదారులలో మాత్రం అనేక